భూదేవి భరించలేక వదిలిపెట్టిన ఈశ్వర తేజస్సును అగ్నిదేవుడు స్వీకరించిన తరువాత ఏమి జరిగింది? శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 20వ భాగము. తనను మాతృత్వమునకు దూరము చేసినందుకు దేవతలను భూదేవిని కూడా శపించింది పార్వతీదేవి. భూమిపై ఉన్న ప్రాణుల యొక్క ఈ దుస్థితిని చూడలేని అగ్నిదేవుడు అనంతరము ప్రళయకాలపు అగ్నివలే భరింపశక్యముగాని కామక్రీడ భంగమైనందువలన స్ఖలించిన సఫలమైన సురత క్రీడాంతపు వీర్యమును తాను గ్రహించాడు. ఆ తరువాత ఏ విధముగా నోటి నుండి వెలువడిన వెచ్చని గాలి చేత అద్దములోని మధ్య భాగము వివర్ణమవుతుందో అదే విధముగా అగ్నిదేహము కలవాడైనా కూడా అంతకు మించి మహా తేజస్సు కలిగిన శివుని యొక్క రేతస్సు ఎక్కువగా తన మీద పడుట వలన కాంతిహీనతను పొందాడు. తరువాత ఏమి జరిగింది? ఈశ్వర రేతస్సును అగ్నిదేవుడు స్వీకరించినందుకు అమితమైన ఆగ్రహమును పొందిన పార్వతీదేవి, ఓ అగ్నిదేవ, నీవు భక్ష్యములు అభక్ష్య పదార్థములు అన్నిటినీ తినదవుగాక, భయానకమైన కర్మలను చేయుదువుగాక, కుష్ఠరోగముతో బాధపడదవుగాక, పొగను ఎల్లప్పుడూ నీ గర్భమునందు కలిగి ఉండెదవుగాక అని శపించింది. ఆ విధముగా శాపము నొందిన అగ్నిదేవుడు దక్షుని శాపము చేత క్షయరోగమునందిన చంద్రుని వలె, మంచు చేత శోభను కోల్పోయిన పద్మము వలె తన రూపమునందలి తేజస్సును కోల్పోయి విరూపుడై అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ విధముగా బయటకు వచ్చిన అగ్నిదేవుడు దేవేంద్రుని వద్దకు చేరుకున్నాడు. అగ్నిదేవుడు ఇంద్రునితో, దేవా, అగ్నివలే కాల్చునట్టి భరింపశక్యముగానట్టి ఆ శివవీర్యము చేత కాల్చబడిన నా దేహమును నేనే మోయలేని స్థితికి చేరుకున్నాను. మిక్కిలి గొప్పదైన శివవీర్యము చేత కాల్చబడుచున్న నా ప్రాణములను రక్షించు సామర్థ్యము నీకే కలదు అని ప్రార్థించాడు. ఈ విషయముపై దీర్ఘాలోచన చేసిన దేవరాజైన ఇంద్రుడు అగ్నిదేవునితో, అగ్నిదేవా, గంగానదీ దేవత పూర్వము మాచే భక్తితో సంతోషపరుపబడినది. ఆమెలో నీవు స్నానము చేసినట్లయితే నీ దుస్సహమైన తాపమును ఆమె ఉపశమింపచేయగలదు. కనుక ఓ హవ్యవాహరుడా, నీవు వెంటనే గంగా నది వద్దకు వెళ్ళుము, ఆలస్యమును చేయవద్దు అని పలికాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రునితో, దేవా, సమర్థుడనగు నేనే ధరింపలేని శివతేజస్సును గంగ ఎట్లు ధరించగలదు అన్న అనుమానమును వ్యక్తము చేశాడు. దానికి సమాధానముగా ఇంద్రుడు, శివుని యొక్క అష్టమూర్తులలో జలమయమైన రూపమే గంగా నది. అందువలన దుర్భరమైన శివుని తేజస్సును నీ నుండి గ్రహించి ఆమె ధరింపగలదు అని పలికాడు. సందేహము తీరిన అగ్నిదేవుడు స్వర్గమునకెక్కదలచిన వారికి నిచ్చెనయును మోక్షమునకు తీసుకుని వెళ్ళు మార్గమునకు అధిదేవతయును మహాపాప సమూహమును హరించునదియును సంసార సాగరమును తరింపచేయునదియును సర్వ సుఖములను కలిగించునదియు అన్ని శ్రమలను తొలగించునదియు జనులకు పుణ్యములను ప్రసాదించునదియు సంసార సాగరమును తరింపచేయునదియు అయిన గంగాజలమునందు మునిగి అగ్నిదేవుడు అపరిమితమైన ఆనందముననుభవించెను. అంతవరకు అగ్నిదేవుని అమితమైన తాపమునకు గురి చేసిన శివ తేజస్సు అగ్నిదేవుని వీడి గంగానదిలో ప్రవేశించింది. ఆ గంగానది శివుని యొక్క తేజస్సును సాదరముగా స్వీకరించగానే అగ్నిదేవుడు మిక్కిలి సౌఖ్యమును పొంది చల్లబడి గంగాజలము నుండి పైకి వచ్చినవాడు వచ్చినట్లే వెడలిపోయెను. ఆకాశగంగా భరింపరాని మదనాంతకుని గొప్ప తేజస్సును ధరించి తాను పరితాపమును పొందింది.
యుగాంతాగ్ని యొక్క వందల కొలది జ్వాలల వలె ఉన్న శివ తేజ ప్రతాపము చేత బాగుగా వేడెక్కిన గంగ నీటిని విడిచి గంగలో రెండు జలజంతువులు ఆ తాపమును భరించలేక పైకి వెడలి వచ్చినవి. ప్రచండమైన ఆ శివవీర్య ప్రతాపము చేత మిక్కిలి వేడెక్కి సలసలా కాగి పొంగుచున్న నీళ్లనే ఆ గంగానది ధరించెను. అటు దేవతలు మాత్రము కనీసము గంగానది అయిన శివతేజమును భరించగలదో లేదో అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాని ఆ తాపమును భరించలేని గంగాదేవి ఈ విధముగా పలికింది: అపారమైన తేజస్సు కలిగిన ఈశ్వర రేతస్సును నేను భరించలేకపోతున్నాను. నాలోని నీరు అంతా ఆవిరైపోతోంది. ఈ తేజస్సును నేను భరించలేను. మరలా దేవతలందరూ కంగారు పడిపోయారు. వారు గంగాదేవితో, అమ్మా, ఈశ్వర తేజస్సును నీవు భరించలేకపోతే దానిని చెల్లాచెదరు చేయకు. జాగ్రత్తగా తీసుకువెళ్ళి హిమాలయ పర్వత శ్రేణుల పాదముల వద్ద వదిలిపెట్టు అని పలికారు. గంగానది వారు చెప్పిన విధముగానే ఈశ్వర తేజస్సును హిమాలయ పర్వత పాదముల వద్ద వదిలివేసింది. ఆ పాదముల వద్దనే అనేకమైన శరవణ పొదలు అనగా రెల్లు పొదలు ఉన్నాయి. ఆ పొదల ప్రక్కనే ఒక తటాకము ఉన్నది. ఆ తటాకమును శరవణ తటాకము అని వ్యవహరిస్తారు. ఆ తటాకము సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి స్వరూపమే. గంగాదేవి హిమవత్ పర్వత పాదముల వద్ద వదిలిపెట్టిన ఈశ్వర తేజస్సు ఆ ప్రాంతమంతా నిండిపోయి అక్కడ నుండి పైకి లేచి జగన్మాత స్వరూపమైన శరవణ తటాకంలో పడి అక్కడ నుండి ఎగిరి ఒక పసిపిల్లవాడిగా పార్వతీదేవి ఒడిలో పడింది. శరవణ పొదలలో నుండి ఉద్భవించాడు కనుక ఆ బాలుడు శరవణ భవుడయ్యాడు. అనేక మలుపులు తిరిగిన శివ తేజస్సు నుండి ఈ విధముగా కుమార సంభవము జరిగినది. మరికొంత కథా వివరణము నా తదుపరి భాగములో.